అందరికీ నమస్కారాలు అండి. నా పేరు శేషాద్రి. మాది నెల్లూరు జిల్లా కాలువ మండలంలోని ఒక చిన్న గ్రామము. గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు మా యొక్క యువనేత శ్రీ నారా లోకేష్ అన్న గారికి, అదేవిధంగా మా యొక్క వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. సార్, కలవ మండలం అనేది నెల్లూరు జిల్లాలో కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగటం అనేది జరిగింది. ఈరోజు ఆ కలవాయి మండలాన్ని తీసుకొని, అంటే మా కలవ మండలాన్ని తీసుకొని తిరుపతి జిల్లాలో కలపడం అనేది చాలా బాధాకరం. దయచేసి మా యొక్క కలవాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచమని మా యొక్క ప్రార్థన. సార్, ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లా తెలియని వాళ్ళంటూ లేరు. మా మండలంలో ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లా దగ్గర కాబట్టి అక్కడ పొద్దున వెళ్తే మధ్యాహ్నానికి పనులు చేసుకొని మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు. అదే తిరుపతి జిల్లా అనేది పొద్దున వెళ్తే ఎప్పుడు నైట్ అవ్వదు, ఒక్కసారి ఈరోజు అవ్వదు, రేపు రండి అన్నప్పుడు మేము చాలా ఇబ్బందులు అవ్వడం అనేది జరుగుతుంది. దయచేసి మా యొక్క కలవాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుంచి వేరు చేయవద్దని, కొన్ని లక్షల మంది యొక్క ఆర్తనాదాలను మీరు తిరస్కరించకుండా మాకు న్యాయం చేయమని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి సార్, నెగ్లిజెన్స్ చేయొద్దు. దయచేసి మా యొక్క న్యాయం చేయండి. మా బాధలకు కారణం కాకుండా మా బాధల్ని మీరు ఒక పెద్ద మనసుతో మా బాధలను మీరు అర్థం చేసుకొని దయచేసి న్యాయం చేయండి. అదేవిధంగా దయచేసి కలవాయి మండలంలో ఉన్న ప్రజలు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ పేరున రాండి, కలిసికట్టుగా మనం పోరాడదాం. మనం ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మన పోరాటాన్ని ఆపకుండా మనం కలిసికట్టుగా వెళ్దాము. చంద్రబాబు నాయుడు గారికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ దయచేసి మా కలవాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచమని మా యొక్క ప్రార్థన. మా యొక్క గ్రామం తరపున, మా యొక్క మండలం తరపున మాకు న్యాయం చేయమని కోరుతున్నాము సార్.